अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुह फनऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मन यहदिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिल्हु फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अरसलहु बिलहक्कि बशीरन व नज़ीरा अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रिल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन दलाला व कुल्लु दलालतिन फिन्नार। फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नमस सदक़ातु लिल फ़ुक़राइ वल मसाकीनि वल आमिलीना अलैहा वल मुअल्लफ़ति क़ुलूबिहिम व फ़िर रिकाबि वल गारिमीना व फ़ी सबीलिल्लाहि वब्निस सबील फ़रीज़तम मिनल्लाह वल्लाहु अलीमुन हकीम। अल्लाह सुब्हानहु व तआला ఖురాన్ గ్రంథంలో 9వ సూర తౌబా ఆయత్ నంబర్ 60లో జకాత్ గురించి చెప్తున్నారు. దీనికి అరబిక్లో సదకా అనే పదము వాడారు. ఇది 8 రకాల పనులలో ఖర్చు పెట్టండి. జకాతు చాలామంది అల్హమ్దులిల్లా తీస్తారు. అల్లా మనందరి జకాత్ని కబూల్ చేయుగాక. ఇది నిరుపేదలు ఎవరు? వారు నిరుపేదలు ఎవరికైతే సంవత్సరం ఖర్చు సరిపోదు. ఉదాహరణకు సంవత్సరానికి 1,20,000 ఖర్చు ఉంటుంది. అందులో ఆ వ్యక్తికి 60,000 కూడా సంపాదించటము కష్టం సంవత్సరానికి. అటువంటి వారు నిరుపేదల్లోని వస్తారు. వల్ మసాకీన్, మిస్కీన్ అంటే సరిగ్గా ఉంటుంది, వారి సంపాదన సరిగా ఉంటుంది, కానీ ఏవైనా ఎక్కువగా ఇబ్బందులు కష్టాలు వస్తే వారు సర్దుకోవడం చాలా ఇబ్బంది అయిపోద్ది, అప్పుల పాలైపోతారు. మిస్కీన్. ఆమిలీన అలైహా ఎవరైతే జకాత్ ధనాన్ని వసూలు చేసి జకాత్ హక్కుదారుల వరకు చేర్చుతారు. జకాత్ ధనం వారు తీసుకోరు, హక్కుదారుల వరకు చేరుస్తారు. కొన్ని చోట్ల జకాత్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, తీసుకునేవారు ఉండరు. కాబట్టి అవసర నిమిత్తం ఆ జకాత్ వసూలు చేసి హక్కుదారుల వద్దకు చేరుస్తారు. అటువంటి వారికి అందులో వారి ధనికులైనప్పటికీ అందులో వారికి తనఖా శాలరీస్ అది ఇవ్వచ్చు. అలాగే వల్ ముఅల్లఫతి ఖులూబిహిం, కొంతమంది ఇస్లాం పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు, ఇస్లాంకి చాలా దగ్గరలో ఉంటారు, శ్రద్ధ కలిగి ఉంటారు. కొన్ని ఆటంకాల వల్ల వారు ఇస్లాంలోకి రాలేకపోతారు. అటువంటి వారికి కూడా జకాత్ డబ్బులు ఇవ్వచ్చు. కొంతమందికి ఇస్లాం అంటే చాలా శత్రుత్వం ఉంటుంది, అసలు ఇస్లాం అంటే గిట్టదు, ఇస్లాంకి విరుద్ధంగా కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారి మనస్సుని గెలుచుకోవటానికి ప్రేమపూర్వకంగా వారికి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్ పోయి పాజిటివ్ థింకింగ్ వస్తుంది. అలాగే కొంతమంది ఇస్లాంలో ఉంటారు, ఉన్నప్పటికీ ఇస్లాంని ఆచరించడానికి
చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఇస్లాం పట్ల శ్రద్ధ కలగటానికి, వారి హృదయాలను దోచుకోవటానికి ఖర్చు పెట్టవచ్చు. వల్ ముఅల్లఫతి ఖులూబిహిమ్ వఫిర్ రికాబ్, అలాగే మెడలను విడిపించడం కొరకు. ఎక్కడైనా వారు ఖైదీగా బంధింపబడి ఉన్నారు, అనుకోకుండా ఏదో తప్పు వారితో జరిగింది, ఖైదీ అయిపోయారు, లేదా వారు ఏ పాపము తెలియని వారిపై ఏదో నేరం మోపేసి వారిని ఖైదీగా చేశారు, అటువంటి వారిని విడిపించడంలో ఖర్చు పెట్టవచ్చు. వల్ గారిమీన అలైహా, అప్పుల పాలై ఉంటారు కొంతమంది, అప్పుల బాధను తట్టుకోలేక జీవితాలు గడుపుతూ ఉంటారు, అటువంటి వారి అప్పులను తీర్చడానికి ఖర్చు పెట్టవచ్చు. వఫీ సబీలిల్లా, అలాగే అల్లా మార్గములో, అంటే ధర్మ అభివృద్ధి చేయటంలో, ధర్మాన్ని పెంచటంలో, ఫీ సబీలిల్లా లో కూడా వాడవచ్చు. వబ్ని సబీల్, అలాగే బాటసార్లు, ఎవరో ప్రయాణంలో ఉన్నారు, ప్రయాణంలో ఉండి అకస్మాత్తుగా వారి పర్స్ పోయింది, డబ్బులు పోయాయి, సూట్ కేసు పోయింది, లేదా వారు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు, వారి సామాగ్రి ధనము అంతా కూడా పోయాయి, అటువంటి బాటసార్లకు కూడా ఇవ్వచ్చు. ఈ 8 పద్దులలో జకాత్ డబ్బుల్ని ఖర్చు పెట్టాలి. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖర్చు పెట్టమని అంటున్నాడు, అంతేగాని దాంట్లో మీరు ఆరా తీసి బాగా లోతుల్లో ఆ వ్యక్తి యొక్క వెనకాతల వెళ్ళి పరిశీలన చేసే అవసరం లేదు. మీరు బాహ్యంగా చూడగలరు కానీ అంతరంగా ఏది కూడా చూడలేరు. ఎందుకంటే నేను ఎలా అంటున్నాను, ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక వ్యక్తి తన ధనాన్ని తీసుకొని అల్లా మార్గంలో ఇవ్వాలని బయలుదేరాడు. ఎప్పుడు? రాత్రి సమయంలో. ఎందుకు? ఎవరు చూడకూడదు. ఎందుకు చూడకూడదు? అలా గోప్యంగా చేస్తే అల్లాహకు చాలా ఇష్టమని. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కుడి చేత్తో ఇస్తాడు, ఎడం చేతికి కూడా తెలియదు, అటువంటి వారు అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో ఉంటారు అన్నారు. మరి కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి తెలియకపోవడం అంటే 2 చేతులు ఆయనవే కదా. అంటే అంత గోప్యం ఉంటుంది, అంత గోప్యంగా ఖర్చు పెడతాడు. అందుకే ఆ వ్యక్తి ఏం చేశాడు, అర్ధరాత్రి బయలుదేరి ఎవరో అర్ధరాత్రి దారంట కనిపిస్తే ఆయన చేతిలో పెట్టేశాడు. అంతే. ఆయన ఎవరు ఏంటి ఏమీ కూడా అసలు పరిశీలించలేదు, చేతిలో పెట్టేశాడు అంతే. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పై చెయ్యి కింద చెయ్యి కంటే మంచిది అన్నారు. అంటే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు కంటే మంచివాడు. ఇచ్చే గుణం అనేది అది చాలా ఉన్నతమైనటువంటి గుణం. ఆయన ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఉదయం ఊర్లో అందరూ అంటారు, రాత్రి ఎవడో కానీ ఒక దొంగకి దానం చేసాడు రా అంటారు. అదేంటి, నేనే కదా రాత్రి ఇచ్చాను, దొంగ చేతిలో వెళ్ళిపోయిందా? ఎంత పని అయింది, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్ అని అనుకుంటూ అల్లాహ్ని స్తుతిస్తూ నేనేదో గోప్యంగా ఇవ్వాలని ఆయనకి ఇచ్చేస్తే దొంగ చేతిలో వెళ్ళిపోయిందా అని బాధపడి 2వ రోజు మళ్ళా అదే రీతిలో బయలుదేరితే ఎవరో కనిపించారు, ఆయన చేతిలో పెట్టేస్తే ఉదయం ఊర్లో అందరూ అన్నారు, రాత్రి ఎవడో కానీ ఒక వేశ్యకి దానం చేశాడు రా. వేశ్యక? అరే సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, ఈరోజు కూడా వేస్ట్ అయిపోయిందే నా దానం అని చెప్పి 3వ రోజు సరే ఈరోజు ఇద్దామని మళ్ళీ అదే రీతిలో రాత్రి బయలుదేరితే ఎవరో ఎదురయ్యారు, ఆయన చేతిలో పెట్టేస్తే ఉదయం ఊరోళ్ళందరూ అన్నారు, ఎవడో కానీ రాత్రి బోల్డ్ డబ్బు కోటీశ్వరుడికి దానం చేశాడు రా అన్నారు. కోటీశ్వరుడికా? ఇదేంటి 3 వేస్ట్ అయిపోయే అనుకున్నాడు, కానీ 3 కూడా వేస్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన వేసినటువంటి విత్తనము ఒరిజినల్, ఆ భూమి కూడా ఒరిజినల్,
ఆయన యొక్క సంకల్పం కూడా ఒరిజినల్, అన్నీ ఒరిజినల్. అది ఎలా వేస్ట్ అవుద్ది? వేస్ట్ అవుద్ది. 3 కూడా ఫలించేశాయి. మొదటి దానం ఏం చేసింది? వాడు పచ్చి గజ దొంగ వాడికి అదే వృత్తి, రాత్రులు బయలుదేరటం, దొంగతనం చేయటం. వాడు సిగ్గుతో కుమిలిపోయి చి ఎందుకురా నా బతుకు, నేనేమో దొంగతనం కోసం బయలుదేరుతున్నాను అర్ధరాత్రి, ఆ వ్యక్తి ఆయన గారేమో అర్ధరాత్రి దాన ధర్మాలు చేయడానికి బయలుదేరాడు, చిచ్చి నా జన్మ ఎందుకు ఈ జీవితం అని చెప్పి వాడు సిగ్గుతో కుమిలిపోయి ఇంకా నేను ఎప్పుడు కూడా అల్లా సాక్షిగా దొంగతనం చెయ్యనని చెప్పి ఒట్టు వేసి ఇంకా మంచి మార్గంలో నడుచుకోవడం ప్రారంభించారు. అంటే మంచి దాన ధర్మాలు ఏం చేస్తాయి? సమాజాన్ని సంస్కరిస్తాయి అని తెలుస్తుంది. మంచి దాన ధర్మాలు సమాజాన్ని సంస్కరిస్తాయి. చూసారా ఎలా మారిపోయాడో దొంగ. మరి 2వ రోజు దానం చేశాను కదా, ఆవిడ సంగతి ఏంటి? ఆవిడ స్త్రీ, ఒక ఆవిడది వేశ్య, ఆవిడ కూడా అదే అనింది, చిచ్చి నేను పాడు పని కోసం బయలుదేరిన అర్ధరాత్రి, కానీ ఆయన గారు ఉన్నారు చూడండి, అర్ధరాత్రి అల్లా కోసం ముక్కు ముఖం తెలియని నా చేతిలో పెట్టేశాడే, ఎందుకు నా ఈ బతుకు, నా జీవితాంతం ఎలాగైనా బతకడం ఇది మంచిది కాదు, మానుకోవాలని చెప్పి మానేసి ఒక మంచి జీవితాన్ని గడపడం ప్రారంభించింది. 2 ఫలించాయి. అంటే సమాజం సంస్కరణ అవ్వాలి అంటే ఆ రకమైనటువంటి దాతలు ఉండాలి, అలా దానం చేసే దాతలు ఉండాలి. ఆయన ఏమీ ఆరా తీయలేదు, అలా అయితే అలా ఇచ్చేసాడు అంతే. ఇక 3వది కూడా కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుడికి ఎంత సిగ్గేసిందంటే, చిచి నా బతుకు ఉంది అనవసరం, నాకంటే ఇంకా తక్కువే ఉంది వాడికి డబ్బు, నేను వాడికంటే పెద్ద బడాబాబుని కోటీశ్వరుడిని ఎందుకు నా జీవితం అని చెప్పి ఇంకా రోజు దాన ధర్మాలు చేయడం ప్రారంభించాడు. వీళ్ళు 3 మారిపోతే ఇంకేముంది, సమాజం మారిపోయినట్లే. అలా దాన ధర్మాలు చేసేవారు కావాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, మీరు ఏది చేసినా కొంచెం చేసినా స్వచ్ఛంగా చేయండి, మంచిగా చేయండి, అల్లాహ్ కోసం చేయండి. అది ఎలా ఫలిస్తుందంటే దాన్ని మనము అంచనా వేయలేం, అలా ఫలిస్తుంది. దాని గురించి ఉదాహరణ ఇచ్చారు కదా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక అడుక్కునే ఆమె వచ్చింది, యూద స్త్రీ ఆమె, 2 పిల్లల్ని వేసుకొని వచ్చింది అడుక్కోవటానికి. ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా ఇంట్లో ఉన్నారు. అమ్మా ఏమైనా ఉంటే దానం చేయమ్మా అని అడుగుతుంటే ఉమ్ముల్ మోమినీన్ విశ్వాసుల మాతృమూర్తి ఏం చేసిందంటే 3 ఖర్జూరాలు ఉన్నాయి ఇంట్లో, ఆ 3 కూడా తీసుకెళ్ళి ఇచ్చేసింది. ఇచ్చేస్తే ఆమె ఏం చేసింది, 2 పిల్లలు ఉన్నారు కదా చెడ్డి పిల్లలు, 2కి 2 ఇచ్చింది. 2 తినేశారు, ఇంకోటి మిగిలింది కదా అది నోట్లో వేసుకుందామని పెట్టుకుంది. పాపం 2 కూడా చూస్తున్నారు, లాభం లేదు 2 చూస్తున్నారని చెప్పి 2 ముక్కలు చేసి 2కి ఇచ్చేసింది. ఆమె తినలేదు పాపం, అలా ఆకలితోనే ఉండిపోయింది. ఈ విషయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తే చెప్పింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ఇలా జరిగింది ఓ ప్రవక్త అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా తన పిల్లల్ని పోషించడంలో ఆమె ఆకలితో సహించి ఆ ఒక్క ఖర్జూరం కూడా 2కి ఇచ్చేసింది కదా, ఆ ఒక్క ఖర్జూరం అల్లాహ్ తన చేతిలో పెంచుతున్నాడు అని. అంటే అల్లాహ్ చేతిలో పెంచితే అది ఎలా పెరుగుతుంది, దాన్ని మనం అంచనా వేయలేము, అలా పెరుగుతుంది. కాబట్టి తనకు అవసరం ఉండి కూడా తన తోటి పిల్లలకి పెట్టినందుకు అల్లాహ్ చాలా ఇష్టపడ్డాడు. అది అలా ఏంటంటే దాన ధర్మాలంటే ఏదో కోట్లు ఇచ్చేయవలసింది అవసరం లేదు, అవసర నిమిత్తం ఎవరికైనా మనము సహాయం చేయగలిగాము, అది చాలా ఉత్తమం. ఒక వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు తఆలా అడుగుతాడు, ఏమయ్యా నువ్వు బాగా అప్పులు వాడేసి అందరినీ కూడా గుండు గీసావు కదా, సర్వనాశనం చేసావు, చాలామంది తినేసావు నువ్వు అని చెప్పి వాడిని నిలబెడతాడు అల్లాహ్ సుబ్హానహు. ఖయామత్ నాడు అల్లాహ్ ముందు నిలబెడతాడు. అల్లాహ్ ఏం చేయాలి, నా జీవితం అలా ఉండేది, నువ్వు అనుకుంటున్నావు ఏదో నేను తినేసి జల్సా చేసాను ఏదో అనుకుంటున్నావా, లేదు, నేనేం చేశాను, తీసుకున్నాను కదా అప్పు, అది కర్మకాలి లాస్ అయిపోయింది, నాకు ఫ్యాక్టరీ లాస్ అయిపోయింది, కాలిపోయిందల్లా, లేకపోతే గాలివానతో అదంతా పోయింది,
మంటలు వచ్చి కాలిపోయింది, యాక్సిడెంట్ అయ్యింది. నేనేం తినేది లేదల్లా, నేనేం తినలేదు. అదేదో ప్రకృతి ప్రమాదం వల్ల అలా జరిగింది. నేనేం చేయమంటావు నాకు చెప్పు. అప్పైతే చేశాను, కట్టలేదు, ఆయనకి ఇవ్వలేదు, కానీ నేను చేయమంటావు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, నువ్వు చెప్పింది కరెక్టు, నీ మాటలో ఏమాత్రం కూడా అసత్యం లేదు, నిజం, అది జరిగింది. కాబట్టి అది నేను చేశాను, కాబట్టి దాని బాధ్యుడిని నేను. ఇప్పుడు నేను చెల్లించాలి అప్పు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఏమయ్యా ఎవరెవరు ఇచ్చారు ఈయనకి అప్పు, రెండేలాగా, ఇదిగో ఇవి తీసుకోండి, 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 వాళ్ళకి ఇచ్చి పంపించి సంతోషం చేశారు. వాళ్ళు ఆనందపడిపోయారు, సంతోషపడిపోయారు. నిజంగానే మనము అర్హత గలవారైతే, అప్పు తీసుకున్నాం ఇవ్వలేదు, ఆ అర్హత గలవారమే అంటే కారణం ఉంది, ఒక కారణంగా నేను అప్పు కట్టలేకపోయాను, అది నిజమే అయితే అల్లాహ్ దానికి ఏర్పాటు చేస్తాడు ఇన్షాల్లా. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే అప్పు తీసుకోవటంలో సత్యంపై ఉంటాడో వారికి అప్పు కట్టడంలో అల్లాహ్ సహాయం చేస్తాడు అన్నారు. ఒక వ్యక్తి 1000 దీనార్లు అప్పు తీసుకుంటాడు, తీసుకొని ఏమండి ఫలానా దేవుడికి ఇచ్చేస్తానండి, నేను ఫలానా తారీఖు ఇచ్చేస్తాను మీకు అని అంటాడు. సరే ఇచ్చేస్తాడు, అప్పు వెళ్ళిపోయాడు. ఆ తారీఖు వచ్చింది, ఆ తారీఖు నాడు ఆ 1000 నాణేలు తీసుకొని వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళాలి, ఆ ఊరి మధ్య ఒక ఏటు ఉంది, దాటి వెళ్ళాలంటే ఎప్పుడు కూడా మార్గం బాగానే ఉండేది, కానీ ఆ రోజు ప్రవాహం చాలా ఎక్కువైపోయి అసలు పడవలు కూడా ఏమీ లేవు. నేను డేట్ ఇచ్చాను, తారీఖు ఇచ్చాను, టైం ఇచ్చాను, వాగ్దానం చేశాను అని అల్లాడిపోతున్నాడు పాపం. ఎందుకంటే చాలామంది అంటారు, తీసుకునేటప్పుడు మాట ఇచ్చేటప్పుడు ఉండదురా అంటారు. చాలామందిలో ఉంటుంది ఇది. తీసుకునేటప్పుడు ఎలా మాట్లాడతారు, అంతకంటే పవిత్రులు ఇంకెవరు లేరు ప్రపంచంలో అన్నట్టు మాట్లాడతారు. ఇచ్చేటప్పుడు అసలు ఫోన్ స్విచ్ ఆఫ్. ఈ రకాలు చాలామంది ఉంటాయి, కానీ ఆయన ఆ రకం కాదు. ఇవ్వాలనే తాపత్రయతోనే తీసుకున్నాడు. అల్లాహ్ కూడా అలాగే ఏర్పాటు చేశాడు. చేస్తే అంతా రెడీ చేసి పాపం ఇవ్వలేకపోయాడు. ఏదేమైనా ఆయనకి చేర్చాలి అని చెప్పి ఒక పెద్ద చెక్క తీసుకున్నాడు. ఆ చెక్కని చెక్కి అందులో 1000 నాణాలు పెట్టేసి దాన్ని ప్యాక్ చేసేసి దాంట్లో ఉత్తరం కూడా రాసి పెట్టేశాడు. నాయనా, ఈ కారణంగా నేను రాలేకపోయాను, ఏమనుకోవద్దు, ఇదిగో ఇలా పంపిస్తున్నాను, ఈ అప్పు నువ్వు తీసుకో అని పడేశాడు ఏట్లో. ఆ వ్యక్తి కూడా, అప్పు తీసుకునే వ్యక్తి ఎవరైతే ఇచ్చాడో ఆ వ్యక్తి కూడా వచ్చాడు ఏటు తీరాన్ని. చూస్తున్నాడు ప్రవాహం ఎక్కువ ఉంది, అందుకే రాలేకపోయాడులే, పోనేలే అని చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ చెక్క కొట్టుకొని వస్తుంది. సరే కాలి చేతులతో ఎందుకు వెళ్ళటం, ఇంట్లో ఏదైనా పనికి వస్తుంది పొయ్యిలోకి అని చెప్పి అది తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి పగలగొడితే 1000 నాణాలు వచ్చాయి. ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది. ఉత్తరం కూడా ఉంది. అల్లాహు అక్బర్. అంటే వాగ్దానంలో ఎంత ఉత్తముడు ఆ వ్యక్తి, తన వాగ్దానాన్ని పూర్తి చేయాలని ఆ నాణ్యాలు ఏమవుతాయని కూడా ఆలోచించలేదు. చూసారా, ఈ 3 దాన ధర్మాలు కూడా అలాంటిదే కదా. ఏమవుతాయని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీలో ఉన్నటువంటి సంకల్పం అసలైంది. సంకల్పం బలం ఉంటే అది అక్కడి వరకు చేరిపోతుంది. ఆ తర్వాత ఆయన తీసుకున్నాడు, అయిపోయింది. మరలా కొన్నాళ్ళ తర్వాత ఈ నాణ్యాలు తీసుకెళ్ళి, అయ్యా నేను అప్పు తీసుకున్నాను, రాలేకపోయాను, ఇదిగో ఇలా ప్రవాహం వల్ల నేను రాలేకపోయాను, అనుకోవద్దు, ఇదిగో తీసుకొచ్చాను, లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దు అని. అదేంటి, నీ నాణ్యాలు దొరికేసే కదా నాకు, దొరికేసా, ఎలాగా, ఇలా జరిగింది, అల్లాహు అక్బర్ అని చెప్పి ఆశ్చర్యపోయాను. కాబట్టి ఇవ్వాలి అని తపన ఉంటే, మనం ఏదైనా మంచి పని చేయాలి అని తపన ఉంటే తప్పనిసరిగా అల్లాహ్ సహాయం ఉంటుంది, దేంట్లోనైనా సరే, ఏ విషయంలో సరే. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జనాజా నమాజు చదివించే ముందు, అయ్యా ఇతగాడు ఏమైనా ఎవరికైనా అప్పున్నాడా, ఇవ్వవలసింది ఉందా అని చెప్పి అడిగేవారు. అడిగేటప్పుడు అప్పుడు కూడా ఒక సహాబీ అప్పు పడిపోయాడు. నాకు అప్పున్నాడండి, ఆ వ్యక్తి
అని చెప్పి ముందుకొచ్చాడు. మరొక సహాబీ, నువ్వేం బాధపడుతూ నేను బాధ్యత తీసుకుంటానులే. కాబట్టి తీసుకునేటప్పుడు ఇవ్వాలి అనే తపన ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాడు. అలాగే ఈ దాన ధర్మాల విషయం కూడా అటువంటిదే. చూడండి, ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చాలా విచిత్రమైనటువంటి విషయము హదీస్లో వస్తుంది. ఆ ముగ్గురు కూడా కొండగుహలో చిక్కుంటారు. అనుకోకుండా ఒక బండ వచ్చి ద్వారం దగ్గర పడిపోతుంది. వర్షం పడుతుందని లోనెళ్ళి నిలబడ్డారు వాళ్ళు. ఆ బండ వచ్చి పడిపోతుంది, కొండ చర్య తెగిపోయి పడిపోతుంది, లోన చిక్కుకున్నారు. అందులో ఒక వ్యక్తి అంటాడు అల్లాహ్తో దువా చేసి, అల్లా, ఇక బయట పడే మార్గమే లేదు, చావు తప్ప వేరేది లేదు, కానీ నా జీవితంలో ఒక మంచి పని చేశాను అల్లా, ఆ పని కోసమైనా నాకు బయటపడే అవకాశం తీయు అని చెప్పి ఏమంటాడంటే, అల్లా, నా దగ్గర ఒక వ్యక్తి పని చేశాడు, ఆ పని చేసింది అరపోటే, తర్వాత వెళ్ళిపోయాడు, ఇంక మరి రాలేదు, కానీ అరపోట డబ్బులు ఉన్నాయి కదా, ఆ అరపోట డబ్బులు కూడా నేను వ్యాపారంలో పెట్టాను. పెట్టిన తర్వాత అది బోల్డ్ మేకల మందగా మారిపోయింది. చాలా కాలం తర్వాత వచ్చాడు. వచ్చి, ఏమయ్యా, ఒకప్పుడు నేను అరపోట పని చేశాను అంటాడు, నా డబ్బులు ఇవ్వా, అదిగో అక్కడ మేకల మంది ఉంది, అవన్నీ తీసుకోను. అదేంటయ్యా, నేనేమో నా కూలి డబ్బులు అడుగుతూ ఉంటే నాతో ఎడకాలం చేస్తావా, మందు తీసుకోమని. లేదు లేదు, అది నీదే, నువ్వు ఆ రోజు జీతం తీసుకోలేదు, దాన్ని నేను జాగ్రత్తగా అలాగ వ్యాపారంలో పెట్టాను, ఈ రోజుకి ఇంతమంది అయింది, అది నీదే, తీసుకెళ్ళిపో అని. అలా కావాలంటే అరపోట కూలి ఇచ్చేసేవాడిని, కానీ నేను ఆ వ్యక్తి యొక్క పూర్తి ధనం వాడికి ఇచ్చేసాను. ఈ పుణ్యానికి ప్రతిఫలంగా నా ప్రాణాన్ని కాపాడుకునే బయటపడే మార్గం తీయాలని అల్లాహ్ అడిగాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బయట పంపించాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మనకు నేర్పిస్తున్నవి ఏంటంటే, ఏ విషయంలో కూడా నువ్వు అల్లాహ్ పట్ల శ్రద్ధ వహించి చేసిన ఆ పని, అందులో చాలా బలం ఉంటుంది. మరి ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చేసారు. ఆ ముగ్గురు వ్యక్తుల దువాలు కూడా అలాగే ఉండేవి. మరొక ముగ్గురు వ్యక్తుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఆ ముగ్గురు వ్యక్తులు బనీ ఇస్రాయిల్లో, ఒక వ్యక్తి అంధుడు, ఒక వ్యక్తి కుష్ఠవ్యాధితో బాధపడే వ్యక్తి, మరొక వ్యక్తి బట్టతల. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా కటిక పేదరికంలో ఉండేవారు, దారిద్ర్య జీవితాన్ని గడిపేవారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీళ్ళ ముగ్గురిని పరీక్షించాలని ఆరోగ్యం ఇచ్చాడు, ధనము కూడా ఇచ్చాడు, ఆయుర ఆరోగ్యము రెండు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు మర్చిపోయారు అసలు ఆ విషయం గురించి. అంటే గతాన్ని మర్చిపోయినంత వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి అవకాశం ఇచ్చాడు, గతాన్ని మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత మరలా పరీక్షించాలని చెప్పి దైవదూతని పంపించాడు. అదే దైవదూత మరలా వచ్చాడు. ఏ దైవదూత అయితే వీళ్ళకి ఆ ధనం ఇచ్చాడు, ఆ ఆరోగ్యం ఇచ్చాడు, అల్లాహ్ వైపు నుండి. దేనికి వచ్చాడు? బాటసారిగా వచ్చి ఒక వ్యక్తికి ఒకప్పుడు ఒంటె ఇచ్చాడు, ఆ వ్యక్తితో ఒంటె మాత్రమే అడిగాడు. మరొక వ్యక్తికి ఆవు ఇచ్చాడు, ఆ వ్యక్తికి ఆవు మాత్రమే అడిగాడు. మరొక వ్యక్తికి మేక ఇచ్చాడు, ఆ వ్యక్తికి మేక మాత్రమే అడిగాడు, ఇంకెక్కువే అడగలేదు. వాళ్ళ దగ్గర ఒంటె లేదని కాదు, ఆవు లేదని కాదు, మేక లేదని కాదు, వాళ్ళు పెద్ద కోటీశ్వర్లు అయిపోయారు. అందుకే ఇద్దరు వ్యక్తులు ఏమన్నారంటే, ఎవడవే నువ్వు అలా మాట్లాడుతున్నావు, కొంచెం నోరు జాగ్రత్తగా ఉంచుకొని మాట్లాడు, మేము ఎవరు అనుకుంటున్నాం, తాత ముత్తాతల కాడి నుంచే మేము కోటీశ్వర్లమే. అలాగా, మరి గతం జీవితం అలా ఉండేది కదా. ఎవడాడు చెప్పింది? మాకు కుష్ఠవ్యాధి ఏంటి, మాకేమో బట్టతలేంటి, ఇవేమీ లేవే, మేము ఎప్పటి నుంచో మంచి వంశస్థులమే, చాలా ధనికులమే. అలా అయితే అల్లా మీకు పూర్వం ఎలా ఉండేవారు అలాగే చేశాను కాక అన్నాడు. మరలా మీరు గత జీవితమే మీ బతుకులు అయిపోవాలి అన్నాడు, అంతే. మరలా అలాగే అయిపోయింది. అంటే ఒక్క ఒంటె దానం చెయ్యనందుకు ఏమేమి చూశారు, సర్వం పోయింది వాడికి. ఒక్క ఆవు అడిగాడు, వాడు ఇచ్చిందే ముందు,
ఈయన దగ్గర బోల్డ్ ఉంది, కానీ అది చేయనందుకు సర్వం కోల్పోయాడు. ఒక్క మేక ఇవ్వనందుకు. ఇలాగే ఒక సంఘటన జరుగుతుంది. వారు ఆ మేక వ్యక్తి ఇచ్చేసాడు, ఆయన పాస్ అయిపోయాడు. ఆయన అంధుడు, గుడ్డి వ్యక్తి. ఆయన అన్నారు, మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. ఎంత మాట అన్నారు. అవును, నేను గుడ్డివాడిని, నాకు ఏమీ కూడా అసలు దిక్కు లేక దారిద్ర్యమైన జీవితాన్ని గడిపేవాడిని. ఆ అల్లా సుబ్హానహు తాలా అనుగ్రహంతో నాకు చూపించాడండి, అంతకంటే ఉంది. ధనం ఇచ్చాడు, మీకు ఎన్ని కావాలో మేకలు తీసుకెళ్ళండి అన్నాడు. అంటే గతాన్ని గుర్తు చేసాడు కదా. నీ ధనం నాకు అవసరం లేదయ్యా, నిన్ను పరీక్షించడానికి వచ్చాను నేను. అల్లా నన్ను పంపించాడు. ఇద్దరు ఫెయిల్ అయిపోయారు, నువ్వు పాస్ అయ్యావన్నారు. చూసారా ఎలా ఉందో. కాబట్టి మనము ఇక్కడ ఎందుకు బతుకుతున్నావా అనే విషయాన్ని పరిశీలించడానికి అల్లా మనల్ని ఈ లోకంలో పంపించాడు. అంతేగాని ఏదో మేము మా మాటతో మా చేతలతో ఇక్కడ ఏదో సాధించడానికి రాలేదండి. అందరూ కూడా అల్లా యొక్క మెప్పు పొందడానికి వచ్చామంతే. కాబట్టి ఎంత వీలైతే ఎంత చేతనైతే అంత అల్లా మార్గంలో ఖర్చు పెట్టాలి. మనకి ఇచ్చిన దాంట్లోనే. నేను ఒక్క ఖర్జూరం గురించి చెప్పాను కదా, అదే ఎంత ఉత్తమము. తబూక్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనౌన్స్మెంట్ చేశారు, తబూక్ గురించి ఇవ్వండి అయ్యా, జంగే తబూక్ ఉంది, తబూక్ యుద్ధం ఉండి ఇవ్వండి అని. కొన్ని పెద్ద ధనరాశులు తీసుకొచ్చి పరిచేశారు. ఉస్మాన్ గనీ రజియల్లాను, తర్వాత అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాను, అబూబకర్ సిద్దిక్ రజియల్లాను తన ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చారు. ఉమర్ ఫారూక్ సగం ఇల్లు ఖాళీ చేసి తీసుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరు ధనరాశులు తీసుకొచ్చి పడేశారు. ఇంకా అడుగుతూనే ఉన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అప్పుడు ఒక వ్యక్తికి తోచింది, అందరు ఇస్తున్నారు, నేనేమి ఇవ్వలేదు, నేను కూడా ఇవ్వాలి అనే బాధతో ఆ వ్యక్తి, అంటే ఏ పూటకు ఆ పూట గడిచేది, మరి ఎలా ఇస్తాను నేను అని ఆలోచించి రాత్రి పనిచేశాడు. మనం అంటాం కదా ఓవర్ టైం అని, అలా ఓవర్ టైం పనిచేశాడు కాంట్రాక్ట్ బేస్ మీద. ఆ ఓవర్ టైం రాత్రి పనిచేస్తే ఒక సా అంటే 2.5 కేజీలు ఖర్జూరం ఇస్తానన్నాడు యజమాని. సరే అని చెప్పి ఆ నైట్ అంతా పనిచేసి ఆ 2.5 కిలో ఖర్జూరాలు తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇచ్చారు. ఆ పక్కన ఒకరి మీద ఒకరు పడుతూ నవ్వుకుంటున్నారు మునాఫికులు, వంచకులు. ఒరే వీడిదేమో 2.5 కేజీలు ఖర్జూరం ఏం పనికి వస్తుంది, ఎంత ధనం తీసుకొచ్చి పడేశారు ప్రజలు, ఈయనేమో ఇది తీసుకొచ్చాడు అని నవ్వుకొని ఒకరి మీద ఒకరు పడుతున్నారు. అల్లాహ్ సుబ్హానహు తాలా అర్ష్ పైన చూస్తున్నాడు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ తపన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, సహాయం కోసం ఇవ్వాలి అనే ఆ తపనని అల్లాహ్ చూసి అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ అందరిచ్చిన ధనం ఒకవైపు పెట్టండి, ఈయనిచ్చారు కదా ఈయన ఒకవైపు పెట్టండి. చూసారా, ఆ ఒక్కటి ఆయన తీసుకొచ్చింది అల్లాహ్ సుబ్హానహు తాలా చాలా ప్రియమైనది అన్నాడు. కాబట్టి మనం ఇస్తున్నదేంటి అనేది కాదు, మనము ఇస్తున్నది ఏ విధంగా. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ వ్యక్తి యొక్క చిన్న దానాన్ని చూడండి, అంత పెద్ద దానానికి ఆపోజిట్గా ఆ వ్యక్తి యొక్క చిన్న దానాన్ని స్వీకరించాడు. ఇన్నల్లాహ లా యంజురు సూరికుం వ అమ్వాలికుం వలాకిన్ యంజురు ఖులూబికుం వ ఆమాలికుం. అల్లాహ్ మీ యొక్క రూపాలని చూడడు, మీ ధనాన్ని చూడడు. ఇక్కడ చాలా చెప్పాలంటే, మీ వంశాన్ని చూడడు, మీ భాషని చూడడు, మీ బట్టలను చూడడు. వలాకిన్ యంజురు ఖులూబికుం వ అమాలికుం. కానీ అల్లాహ్ మీ హృదయాన్ని చూస్తాడు, మీ కర్మలను చూస్తాడు. ఆయన చూసేది అది. ఈ సంఘటనలు మనకు ఎందుకు కనిపిస్తున్నాయంటే, ఇటువంటి
చిన్న చిన్న వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెద్ద పెద్ద ప్రయోజనాలు, పెద్ద పెద్ద పనులు చేయించుకున్నాడు. తబూక్ యుద్ధము అల్హమ్దులిల్లా విజయముతో తిరిగి వస్తారు. అటువంటి ధనము కూడా అందులో దాగి ఉంది. ఎవరి దువా ఎప్పుడు స్వీకరించబడుతుందో చెప్పలేము. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మార్గంలో ఒక్క ఖర్జూరం ఇచ్చినా అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద చాలా విలువైనదిగా ఉంటుంది. ఒక చిన్న విషయం చెప్పి ఖురాన్లో జరిగిన సంఘటనే అది ముగిస్తాను. ఒక వ్యక్తికి కొంతమంది కొడుకులు ఉండేవారు. ఒక పెద్ద తోట ఉండేది. సూరే కలంలో ఈ సంఘటన జరిగిన సంఘటన అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు. చాలా పెద్ద తోట ఉండేది. ఎవరి తోటలు కలకల్లాడపోయినా ఆ తోట మాత్రం ఎప్పుడు కలకల్లాడేది. ఆ రీతిలో ఉండేది. ఎందుకంటే ఆ వ్యక్తి తోటలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఎప్పుడు కూడా 3 వాటాలు చేసి 2 వాటాలు ఇంటికి తీసుకువెళ్ళేవాడు. 1 వాటా తోటలోనే పేదవాళ్ళకి పనిచేసేవాడు. ఆ 2 వాటాల్లో 1 వాటా ఇంటి కాలాన్ని గడపడం కొరకు, ఇంటి ఖర్చులకు, మరొక వాటా తోట కోసమే మళ్ళా పెట్టేవాడు. ఇలాగే జరిగేది. ఎప్పుడు కూడా ఆ తోట ఎండిపోవటం అనేది, పంట లేననేది అసలు ఎప్పుడూ లేదు. అలా కలకల్లాడేది ఆ తోట. కానీ ఆయన చనిపోతున్నాడు. కొడుకులందరినీ పిలిచాడు, ఒరే నాయనా మీరు కూడా అలాగే చేయండి, నేను ఎలా చేస్తున్నాను నా తర్వాత మీరు అలాగే చేయండి అని మరణ శాసనం చేస్తూ చనిపోయాడు. కొడుకులు అన్నారు, నాన్నగారు ఎంత మాట అన్నారు, ఎందుకు చేయము, తప్పనిసరిగా చేస్తాము, అలాగే చేస్తాము అన్నారు. అన్న తర్వాత వారి యొక్క మనసులు మారిపోయాయి. కానీ ఒక వ్యక్తి మాత్రం చెప్పేవాడు, అలా చేయకండిరా, ఏమైనా అవ్వచ్చేమో, నాన్న మరీ అంత చెప్పి మరీ వెళ్ళాడు అంటే, ఊరుకో నీకేం తెలుసు, ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నాం, అప్పుడు నాన్న ఒక్కడే ఉండేవాడు, మేము ఎక్కువ మంది ఉన్నాం, మేమందరం పంచుకోవడం అంటే ఎలా సరిపోద్ది అని వాడిని బుకాయించి కాము చేశారు. ఏం చేయాలైతే అర్ధరాత్రి వెళ్ళి తోట కోసేసి తీసుకొచ్చేద్దాం, పేదవాళ్ళు ఎవరికి తెలియకుండా, చడి చప్పుడు లేకుండా మనం ఈ పని చేసేద్దాం, ఆ తర్వాత వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతారు, ఏముంది అని చెప్పి ప్లాన్ వేశారు. ప్లాన్ వేసి ఇంకా అంతా కూడా ఆ డేటు ఆ తారీఖు అంతా వచ్చింది. ఆ రోజు వెళ్ళారు. అర్ధరాత్రి వెళ్ళిన వాళ్ళు తోటను వెతుక్కుంటున్నారు. తోట ఏదైనా చిన్న వస్తువా కనిపించకపోవడానికి వాళ్ళకి కనిపించట్లేదు. ఒరే ఏంటి దారి మారిపోయామా ఏంటి, అసలు తోట కనిపించట్లేదు ఏంటి, ఏయో దయ్యాల్లా కనిపిస్తున్నాయేంటి, అవి దయ్యాలు కాదు, మా తోట కాలిపోయి ఆ మ్రాన్లు అలా నిలబడి ఉన్నాయరా అంటున్నాడు వాడు. ఒక వ్యక్తి ఉన్నాడు కదా, నేను ముందే చెప్పాను మీకు ఇలాంటి పనులు చేయకండి, చూడు ఏమైందో, మా తోటే కాలి బూడిదైపోయింది, ఆ మ్రాన్లు దయ్యాల్లాగా నిలబడి ఉన్నాయి, మా దారి మర్చిపోలేదు అన్నారు. ఎంత పని చేశాం. ఇప్పటికైనా మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి తస్బీహ్ చెప్పండి, ఇప్పటికైనా తౌబా చేసుకోండి. చూసారా, వాళ్ళ పొట్ట కొట్టాలనుకున్నారు, అల్లాహ్ మీ పొట్టను కొట్టేశాడు. వాగ్దానం చేశారు కదా తండ్రితో నాన్నతో, చేసి కూడా ఎందుకు అలా చేశారు, ఏమైంది చూసారా. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చేవాడు, తీసుకునేవాడు కూడా. ఇస్తాడులే ఎలా తీసుకుంటాడు అనుకోకు, అన్నీ తాళాలేసి ఉంటాయి, కానీ ఖజానా ఖాళీ అయిపోయి ఉంటుంది, మనం అంచనా వేయలేం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలా ఖాళీ చేసేయగలడు. ఇచ్చేవాడు తీసుకోలేడా, కాబట్టి ఎలాగైతే ఇస్తాడో అలా తీసుకోగలడు కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ముగిస్తున్నా. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండూ చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. నీ మార్గములో దాన ధర్మాలు చేసే, జకాత్ ఇచ్చే,
భాగ్యం మాకు ప్రసాదించు. నువ్వు ఇచ్చిన దాంట్లోనే నీ మార్గంలో ఖర్చు పెట్టే భాగ్యం ప్రసాదించు. అల్లా మా యొక్క జకాతులను స్వీకరించు, మా యొక్క దాన ధర్మాలను స్వీకరించు, మా రోజాలను స్వీకరించు. అల్లా మా యొక్క తరావీలను స్వీకరించు. ఈ నెలలో నువ్వు అనేక మందిని నరక విముక్తినిస్తావు, మమ్మల్ని నరకం నుండి విముక్తిని ప్రసాదించు. ఈ నెలలో నువ్వు జన్నతుల్లో రయ్యాన్ అనే జన్నతులు ప్రసాదిస్తావు, మమ్మల్ని రయ్యాన్ అనే జన్నతు ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. ఎవరి ధర్మసమ్మతమైన దువాలు అల్లా ఇంకా మిగిలి ఉన్నాయో, పెండింగ్లో ఉన్నాయో, ఆ దువాలను కబూల్ చేయదేవా. ఉపవాసం ఉండే వారి యొక్క దువాలను కబూల్ అవుతాయి, మా యొక్క దువాలను కబూల్ చేద్దాం. అల్లా మా యొక్క కష్టాల్ని సుఖాల్లో మార్చు, మా యొక్క నష్టాల్ని లాభాల్లో మార్చు. అల్లా నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముఖాం మైబుదు సంగు, ఆయన సిఫారసు మాకు సంగు, ఆయన చేతులారా జామె కౌసర్ ప్రసాదించు. పుల్సరాత్ అనే వంతెనపై నుంచి సులభతరంగా దాటించు. ఈ నెలలో లైలతుల్ ఖదర్ రాత్రి ఘనమైన రాత్రి ఉంది, ఆ రాత్రి మాకు ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వ ఫిల్ ఆఖిరతి హసనతు వ కినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియాతినా ఖుర్రత ఐని వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.